brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ఉంచాలా వద్దా అనే విషయంపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్. సికింద్రాబాద్లో జరిగిన ఈ మీటింగ్లో పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఏకగ్రీవమైన దగ్గర నోటా అవసరం లేదని కాంగ్రెస్ అంటే ఈసీ ప్రతిపాదనను ఒప్పుకుంటున్నామని బీఆర్ఎస్, సిపిఎం వెల్లడించాయి. బీజేపీ మాత్రం సుప్రీంకోర్టులో కేసున్నప్పుడు ఈసీ ఈ ప్రతిపాదనను తీసుకురావడాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన మాత్రం 2 రోజుల్లో తమ అభిప్రాయం వెల్లడిస్తామన్నాయి. నోటాకు మెజార్టీ వచ్చినట్టుంటే వాళ్ళ సెకండ్ క్యాండిడేట్లు మీరు డిక్లేర్ చేయాలన్నది ఇదివరకు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే అది ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలంటారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఎలక్షన్లు పెట్టిన కొద్దీ ఖర్చులు ఎక్కువ, ప్రజలకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది. అందుకొరకే నోటా అన్నది సరైన పద్ధతి. ఎవరికైతే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు నోటా వేసుకోవచ్చు. కానీ ఎవరికైతే సెకండ్ లార్జెస్ట్ వస్తుందో వాళ్ళు డిక్లేర్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ పెద్ద తరఫున చెప్పడం. అప్పుడు ఈ రోజుల్లో గ్రామ సర్పంచ్లకు యునానిమస్ వచ్చినట్టుంటే గవర్నమెంట్ తరఫున ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే పద్ధతి ఒకటి ఉంది. అది నోటా ఉన్నా కానీ గ్రామ సర్పంచ్ యునానిమస్గా గెలిచినట్టుంటే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా వస్తాయి. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కొత్త ఆలోచన ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేసిందో దానికి మద్దతు ప్రకటించింది. దాని మీద మా అభిప్రాయాలు అడిగినప్పుడు ఇది ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన కాబట్టి మేము కూడా వాటిని సమర్థించినాం. మేము చెప్పినవి ఏంటంటే ఆ మ్యాటర్ ఒకటి సుప్రీంకోర్టులో ఉంది. ఫస్ట్ ఒకవేళ గవర్నమెంట్కి వీళ్ళు ప్రొవిజన్స్ మారవండి, ఆ రూల్స్ మారవండి, దానికి రాస్తామనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది. ఒకటే క్యాండిడేట్ ఉన్నప్పుడు యునానిమస్ చేయొచ్చా, నోటా పెట్టి ఎలక్షన్ చేయొచ్చా అన్నది సుప్రీంకోర్టులో ఉన్నది. కాబట్టి దాన్ని గమనించి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పినాం. రీఎలక్షన్ కరెక్ట్ కాదు. చట్టబద్ధంగా ఎలక్షన్స్లో ఏంటంటే ఓట్ చేయనటువంటి వాళ్ళు నోటాకేస్తారు. కంటెస్టింగ్ క్యాండిడేట్లో మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి. తిరిగి రీఎలక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీగా మా అభిప్రాయాన్ని ఇంతకుముందు రాత్పురంగా ఇచ్చాం. ఇప్పుడే అదే స్పష్టంగా చేశాం. అయితే నోటాను పెట్టొచ్చా అంటే పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. పెట్టొచ్చా అని ఏముందిగా, సింగిల్ క్యాండిడేట్ ఉన్నా పెట్టొచ్చు, మల్టిపుల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా పెట్టొచ్చు. కాబట్టి నోటాకు వచ్చే ఓటింగ్ని బట్టి క్యాండిడేట్స్కి వచ్చే ఓటింగ్ని కంపేర్ చేయటం ఏ విధంగా సరైనది కాదు అనేటువంటిది మా అభిప్రాయం స్పష్టంగా. అన్ని విషయాలలో కూడా క్లుప్తంగా మాట్లాడినరు. మరి రేపటి వరకు ఎల్లుండి లోపు మేము పార్టీ అభిప్రాయం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఎలక్షన్లో ఉండాలి, సింగిల్ క్యాండిడేట్ పోటీ చేసినా కానీ ఉండాలి. ఎందుకంటే ఆ క్యాండిడేట్ ఒక్క మంచి వ్యక్తి లేదంటే అతను సొసైటీకి ఏదైనా హాని చేస్తాడా అనేది మేము జనసేన పార్టీ ద్వారా మేము తెలియపరిచినాం. రాబోయే రోజుల్లో 2 రోజులలో మా ఒక్క లీగల్ టీం తోటి ప్రెసిడెంట్ గారితో చర్చించి వాళ్ళకు ఒక నివేదిక అనేది మేము ఇవ్వబోతున్నాం.